మందికి పైగా భద్రతా సిబ్బంది 3 రోజులుగా కొనసాగుతున్న కాల్పులు మొత్తం మీద మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుంది. కోలుకోలేని విధంగా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఈ జనవరిలోనే దాదాపు 50 మందికి పైగా మావోలను ఏరిపారేశారు పోలీసులు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో 12 మంది, జనవరి 19న గరియాబంద్లో 20 మందికి పైగా ఎన్కౌంటర్లో చనిపోయారు. సో మావోయిస్టులు లేని భారత్గా త్వరలో చూస్తారంటూ హోంమంత్రి అమిత్ షా కూడా చెప్తున్నారు. 2026 కల్లా పూర్తిగా భారతదేశంలో నక్సల్స్ని ఏరివేస్తామంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుస ఎన్కౌంటర్లతో మావోలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతోంది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోలు ఇక తలదాచుకునేందుకు కూడా లేని పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్పై నక్సలిజానికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందంటూ అటు అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్స్తో కూడా ప్రస్తుతం అదే పరిస్థితులు ఎదురవుతున్నాయంటే అవుననే వాదనలు కొనసాగుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్నారు. కోలుకోలేని ఎదురు దెబ్బలతో పూర్తిగా సురక్షితమైన ప్రాంతాలు అనుకుంటున్నటువంటి ప్లేస్కి కూడా మావోయిస్టులు ఇక వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా పోలీసుల చక్రవ్యూహంలో చక్రబంధనంలో చిక్కొని మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. ఎదురు కాల్పుల్లో పోలీసుల చేతుల్లో మావోయిస్టులు కోలుకోలేని ఎదురు దెబ్బలు తింటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య, గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కి పైగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 27 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. సో ఇంకా ఎన్కౌంటర్ 3 రోజులుగా కొనసాగుతోంది. ఇంకా కూంబింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1000 మందికి పైగా సిఆర్పిఎఫ్, కోబ్రా, అలాగే డిఆర్జీ, స్థానిక ఒడిస్సా, ఛత్తీస్గఢ్ బలగాలన్నీ కూడా పూర్తిగా వ్యూహాలతో పదును పెట్టి అక్కడ జల్లెడ పడుతున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు. నక్సల్స్ పారిపోతే డ్రోన్ల ద్వారా గుర్తించి మరీ కాల్పులు జరిపి వారిని హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా నక్సల్స్ ఏరివేతలో ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో నక్సల్స్ని అష్టదిగ్బంధనం చేసి మట్టుబెడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో అమిత్ షా అందుకు అనుగుణంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక భారత్లో 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోయిజం, నక్సల్స్ లేకుండా చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, గరియాబంద్ ఎన్కౌంటర్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జనవరిలోనే దాదాపు 50 మందికి పైగా మావోలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో కేంద్ర ప్రభుత్వ వ్యూహాలేంటి, మావోలకు ఎలాంటి ఎదురు దెబ్బ తగులుతుంది, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రామదాస్, మావోయిస్టుల పని టోటల్ గా ఖతం చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం భారీ స్కెచ్ వేసిందని చెప్పుకోవచ్చు. రౌండ్ అప్ చేస్తా ఉంది. అందరిని కూడా దొరికిన వారిని దొరికిన వాటిగా కూడా ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు అధికారులు. అలాగే ఇక ఆనవాళ్ళు కూడా ఉండేది లేదంటా ఉన్నారు. మొన్నటికి మొన్న ల్యాండ్ మైన్ పేల్చి భద్రతా సిబ్బందిని హతమార్చడంతో రివెంజ్ అటాక్స్ ఓ రేంజ్ లో కనబడతా ఉన్నాయి. అయితే మావోలు బలంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ చేసినటువంటి స్కెచ్ చూస్తే మాత్రం నక్సల్స్ మ్యాటర్స్ క్లోజ్ అయినట్టుగానే అనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలుగు మావోయిస్టుల లీడర్లు టోటల్ గా ఎలిమినేట్ చేసేటువంటి కూడా తెలుస్తా ఉంది. భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు భారీ విజయం అయితే సాధించాయి. మావోలు ఏరివేత లక్ష్యంగా సరిహద్దు జిల్లాల్లో ఛత్తీస్గఢ్, అలాగే ఒడిస్సా పోలీసులు, అలాగే సిఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా 1000 మందికి పైగా కలిసి చేపట్టినటువంటి ప్రత్యేక ఈ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు జిల్లాలైనటువంటి గరియాబంద్, నౌపాడాలోని నిఘా జనవరి 19 రాత్రి నుంచి కూడా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతా ఉంది. పలుమార్లు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు సుమారుగా 20 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. ముఖ్యంగా అబూజ్మడ్ దండకారణ్యం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది. ఇక్కడికి బయట వారు లోపలికి వెళ్ళడమే తప్ప బయటికి తిరిగి వెళ్ళడం అయితే కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక్కడే స్థానిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్ తో ఉన్నాయి. పైనుంచి డ్రోన్లు, అలాగే గ్రౌండ్ లో ఆర్మీ క్యాంపులు. సో కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీ చూస్తుంటే 2026 మావోయిస్టుల అంతానికి డెడ్ లైన్ గా అయితే పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మాట ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లే కారణం అని కూడా చెప్పుకోవచ్చు. దొరికినట్టుగా కూడా మనకు ఎన్కౌంటర్లు చేస్తూ కూడా ఎలిమినేట్ చేస్తా ఉన్నారు. అయితే కాంకెర్ కూడా ఫైరింగ్ తో మోత మోగిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు కూడా పైచేయి సాధించే వాళ్ళపైన
సో లేటెస్ట్ గా ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా గరియాబంద్ జిల్లాలో కూడా మావోయిస్టులు భద్రతా బలగాలకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోలకైతే భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్ని కూంబింగ్లు జరిగినా కూడా, అసలు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా కూడా చిన్న గాయాలు కూడా కాకుండా తప్పించుకున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టు లీడర్లు ఇప్పుడు హతమయ్యారు. లేటెస్ట్ గా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఎన్కౌంటర్ లో అయితే మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి చలపతి తలపైన ₹1 కోటి రివార్డు కూడా మనకి ఇప్పటివరకే ఇదివరకే ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన గతంలో అలిపిరిలో జరిగినటువంటి దాడి కేసులో కూడా చలపతి కీలక సూత్రధారిగా అయితే మనం చెప్తా ఉన్నారు. అటు బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. సో బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో వచ్చినటువంటి ప్రకటనలో దామోదర్ వీరమరణం పొందారని చెప్పేసి అయితే ఉంది. అయితే పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటోల్లో బడే చొక్కారావు ఆయన ఫోటో అయితే లేదు. సో చనిపోతే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నదన్నటువంటిది కూడా కొంత కీలకంగా మారింది. సో ఛత్తీస్గఢ్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా మిషన్ 2020 పేరు అయితే పెట్టారు దీనికి. సో దీని అర్థం వచ్చే ఏడాది చివరి నాటికి ఎక్కడైతే మనకు మావోయిస్టు బలంగా ఉండి వారికి చాటుకుంటున్నారో అక్కడ మొత్తంగా కూడా వాళ్ళ మ్యాటర్ మొత్తం చేసేటువంటి పనిలో మనకు భద్రతా బలగాలు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు నిదర్శనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టినటువంటి ట్వీట్. ప్రస్తుతం మావోయిస్టులు గడ్చిరౌలి, బీజాపూర్, ఛత్తీస్గఢ్ అలాగే ఏఓబి, ములుగు సరిహద్దుల్లో అయితే ఉనికి చాటుకుంటున్నారు. గట్టిగా ఫోకస్ పెడితే వచ్చే ఏడాది నాటి మొత్తం ఈ మ్యాటర్ అంతా మావోయిస్టు మ్యాటర్ అంతా కూడా ఫినిష్ చేస్తామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపైన మరొక లెక్క అంటూ ఉన్నారు. అయితే మొన్న భద్రతా సిబ్బందిని కూడా ల్యాండ్ మైన్ పెట్టి చంపేయడంతో మరింత సీరియస్ గా తీసుకున్నారు ఈ అధికారులు కానీ. సో యాంటీ మావోయిస్టుల ఫోర్సెస్ అనేటువంటి ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, అలాగే అంటే దీన్ని డిఆర్జిఎఫ్ అని అంటారు, ఇంకోటి సిఆర్పిఎఫ్, అలాగే కోబ్రా, ఒడిశాకు చెందినటువంటి స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కూడా, ఇలా అన్ని బలగాలు అయితే జాయింట్ ఆపరేషన్స్ అయితే మనకు అడవులో జరగబడతా ఉన్నారు. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన అమిత్ షా కూడా పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో, పోస్ట్ ఏదైతే ఉందో తీవ్ర కలకలం రేపుతా ఉంది. దేశంలో నక్సలిజం క్లైమాక్స్ లో ఉందని, మొత్తం ఎలిమినేట్ చేసి పడేస్తామని కూడా గట్టిగానే ఆయన పోస్ట్ అయితే పెట్టారు ట్విట్టర్ లో. ఏ అడవుల్లో అయితే మావోయిస్టులు బలంగా ఉన్నారో అదే అడవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేటువంటి పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. భద్రతా బలగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే 2025లో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి వేర్వేరు కాల్పుల్లో ఇప్పటి వరకు సుమారుగా 50 మంది నక్సలైట్లు మరణించారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాల చేతిలో సుమారుగా 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఆ తర్వాత మొన్న జనవరి 19వ తేదీన జరిగినటువంటి కాల్పుల్లో మరొక 20 మంది కూడా మరణించారని మావోయిస్టులు అయితే అంగీకరించారు. సో గతేడాది 2024లో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి పలు ఎన్కౌంటర్ లో సుమారుగా 219 మంది మృతి చెందినట్లుగా నక్సలైట్లు, అలాగే ఇటు భద్రతా దళాలు కూడా మనకు అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద మావోల పని పడుతున్నామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడిస్తున్నారు. 2026 కల్లా మావోయిజం లేకుండా చేస్తామంటున్నారు. భారత్లో నక్సల్స్ ఫ్రీ భారత్గా మారుస్తామంటూ ఆయన చెప్తున్న ప్రకటన ఇప్పుడు కార్యరూపం దాల్చుతుందా అంటే అవునని అనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను మట్టు పెడుతున్నారు, పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ మావోయిస్టులను దిగ్బంధనం చేసి ఎన్కౌంటర్లో హతమారుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలో కలవాలంటే ఇప్పటికే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భారీ నష్టమే జరిగింది. మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో పోలీసులచే మట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రస్తుతం మళ్ళీ అప్రమత్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వారి కదలికలపై పోలీసులు కూడా పూర్తిస్థాయి నిఘా పెట్టి ఇక పూర్తి స్థాయిలో మావోల కదలికలు లేకుండా, మావోల ఊసే లేకుండా చేసేందుకైతే ప్రణాళికలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.